మంచినీటి కోసం కొండలెక్కుతూ చలమల్లో నీళ్లు తోడుకునే పరిస్థితిపై పీవీటీజీ ఆదివాసీలు గగ్గోలు పెడుతున్నారు. దాహం వేస్తోంది, మంచినీళ్ళు ఇవ్వండంటూ వారు చేస్తున్న అరుపులు అధికారులకు వినబడ్డం లేదు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల పంచాయతీ పెదగరువులో 13 కుటుంబాల్లో 60 మంది పీవీటీజీ ఆదివాసీలున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఆ ఊరి పేరు లేకపోవడంతో మంచినీటి సదుపాయానికి అవకాశాలు లేవని అధికారులు చెబుతున్నారు. 2019లో 3 నెలలు కష్టపడి శ్రమదానంతో 40 అడుగుల బావిని గిరిజనులే తవ్వుకున్నారు. ఈ విషయం మీడియాలో రావడంతో అధికారులు స్పందించి 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి నీటి బావికి విద్యుత్ మోటార్ అమర్చి నీటి గొట్టాల ద్వారా మంచినీటిని సరఫరా చేశారు. అయితే ఆ వెంటనే గొట్టాలకు తుప్పు పట్టడంతో బురద నీరే వస్తోంది. ఇదే విషయమై గ్రామస్తులు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం కనిపించలేదు. దీంతో కనిపించిన చోట గెడ్డల్లో చలమలు తీసుకునే గిరిజనులు నీరు తెచ్చుకుంటున్నారు. కొండ ఎక్కి దిగి నీరు తెచ్చుకోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా తమకు మంచినీటి సౌకర్యం కల్పించాలని జిల్లా యంత్రాంగానికి ఆదివాసీలు విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళల్ని అందలమెక్కిస్తామంటూ ప్రభుత్వాలు ఘనంగా మహిళా దినోత్సవాలు జరుపుతున్నాయి. ఆ పండగ వచ్చి వెళుతున్నా ఇక్కడి ఆదివాసీ మహిళలకు మాత్రం మంచినీటి పండగ రావడం లేదు. వారం రోజుల్లో తమకు మంచినీటి సౌకర్యం కల్పించకపోతే ఖాళీ బిందెలతో ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఇంటింటికి కుళాయి కనెక్షన్ అంటూ యంత్రాంగం ప్రకటనలు ఊదరగొడుతోందని, కొండ శిఖర గ్రామాల్లో మాత్రం ఆ పథకాలేవీ లేక మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే మంచినీటి సౌకర్యం కల్పించాలని కిల్లో అనుష, కిల్లో రష్మి, సేదరదేవి తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు తక్షణమే మంచినీటి సమస్య పరిష్కరించకపోతే రోలుగుంట ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు, మండల కార్యదర్శి ఈ చిరంజీవి హెచ్చరించారు.